వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు కుల మత ప్రాంత రాజకీయాలను విభేదాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాడు, కానీ నేడు ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తాను ఎలా విధ్వంసం రచించాడో సృష్టించాడో ప్రజలకి స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతే 11 సీట్లకు పరిమితం చేసి నీ బాధ మాకు వద్దయ్యా బాబు అని చెప్పి రాష్ట్రం నుండి పంపించేసిన పరిస్థితి మనం చూసాం. మనం ఈ 24 మాసాల నుండి తాను చేస్తుంది చెప్పుకోవడానికి లేక, చేసింది ఏమీ లేక, మళ్ళీ కులాలను రెచ్చగొట్టి ప్రధానంగా 2 కులాలను టార్గెట్ చేసి కమ్మ కాపు వాళ్ళిద్దరిని విడదీస్తే నేను రాజకీయంగా ముందుకు వెళ్ళగలుగుతానన్న ఉద్దేశంతో కమ్మవారిని కమ్మవాళ్ళతో తిట్టించడం, కాపుల్ని కాపులతో తిట్టించడం, ఈ 2 కులాల మధ్యలో విభేదాలు సృష్టించడం. ఆ రాజకీయం సాగే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఫలించే అవకాశం ఉందా? విఫలం చెందే అవకాశం ఉందా? జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆ 2 కులాల ప్రధాన పాత్ర ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మరి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కమ్మ కాపు, ఆ 2 కులాలను విడదీసి ఆ కులాల్లో వాళ్ళకి విభేదాలు సృష్టిస్తే నేను రాజకీయ పాపం గడుపుకొచ్చిన దురుద్దేశంతో ఉన్నాడు ఆయన. కాపులతో పవన్ కళ్యాణ్ తిట్టించడం, కమ్మ వాళ్ళతో చంద్రబాబుని తిట్టించడం, వాళ్ళిద్దరితో పార్టీలను తిట్టించడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉసుగొల్పడం, ఈ రాజకీయం పారే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? అతను అంటే ఒక్కొక్కసారి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఎందుకంటే కులాలకు సంబంధించి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా స్పందిస్తారు జనం. సెన్సిటివ్ మ్యాటర్ ఇది, సున్నితమైన అంశం ఇది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొంతమందికి పాము గరిచినా ఏమవుతాం, తట్టుకుంటారు, పెద్ద గొడవ చేయరు. ఒక్కొక్కసారి కొంతమంది చీమ గరితే కూడా లవలవలాడతారు. అలాగుంటాయి ఈ కులాలకు సంబంధించింది. ఒక్కొక్కసారి ఎంత పెద్ద ఇష్యూ అయిపోయినా ఆవిడ పట్టించుకోవడం. ఒక్కొక్కసారి చాలా చిన్న ఇష్యూ, అసలు అన్వాంటెడ్, అసలు దాన్ని కల చేసుకోకూడని ఇష్యూలో కూడా ఈక్వల్ అవుతూ ఉంటారు, అతిగా స్పందిస్తారు. ఇలాంటివి అన్నమాట. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2 కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం, లబ్ధి పొందిన సందర్భం 1988లో జరిగింది. అది సక్సెస్ అయ్యాడు. దాంట్లో వాళ్ళ 2 కులాలు విడిపోతే ఎవరికి లబ్ధి జరుగుద్దో వాళ్ళ దోషులు, కానీ తెలుగుదేశం మీద వేశారు. సరే, దాన్ని ప్రజలు తెలుసుకున్నారంటే 94లో బ్రహ్మాండం తీర్పిచ్చారు. వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అదే అస్త్రాన్ని వాడాడు. 19లో ఒక కాపులు కమ్మాల మధ్యనే కాకుండా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని మిగతా సామాజిక వర్గాలు దూరం చేసే ప్రయత్నం చేశాడు. ఒక 2 కులాల మధ్య చిచ్చు పెట్టడం కాదు, కమ్మ సామాజిక వర్గాన్ని ఒక మూలకు నెట్టేసి కార్నర్ చేసి మిగతా సామాజిక వర్గాలన్నిటికి దూరం చేసే ప్రయత్నము. అంటే ఆ ప్రయత్నం ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆచార వ్యవహారాల మీద దాడి ఉంటుంది, వాళ్ళ వివాహాలు భోజనాలు తినే తిండి మీద దాడి ఉంటుంది, వాళ్ళ ఆస్తుల మీద దాడి ఉంటుంది. అందులో కొంతమంది కొంచెం అగ్రెసివ్గా ఉండి ఏదైనా కొంచెం అందరూ ఒకలాగా ఉంటారు కదా, వాళ్ళని తీసుకుని మొత్తం కులానికి ఆపాదించి వాళ్ళు మాట్లాడిన మాటలను మొత్తం కులానికి ఆపాదించడం ఇలాంటివి చేస్తారు. కానీ కొంతమంది నిజంగానే అవివేకంగా మురళీమోహన్ లాంటి వాళ్ళు ఏదో అన్నారనుకోండి, దాన్ని పట్టుకుని కులానికి ఆపాదించడం, ఇలాగనమాట. ఈ టైపు చాలా వరకు చేసుకొచ్చి ప్రతి వాళ్ళు కూడా అంటారు కదా, లోకుకుంటే కాకులు కూడా దొబ్బుతాయని. అలాగా ప్రతి ఓడు మాట్లాడతాడు వచ్చి, ఏం వీళ్ళు కూడా మితిమీరిన ఆత్మరక్షణలో పడిపోతూ ఉంటారు. మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఏమంటే ఎవరు. దానికి దరిద్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో లింకప్ చేయటం వల్ల. అదే రాజకీయం లేదనుకోండి, తోలు తీసేస్తాను, మొహం పగిలిపోద్ది ఎవరన్నా మాట్లాడితే. ఇదో పెంటగోల ఒకటి ఉండడం వల్ల, ఈ లింకప్ అయిపోయి ఉండడం వల్ల వీళ్ళు కూడా ఎందుకు ఊరుకున్నారో తెలియదు, వీళ్ళు సపోర్ట్ వచ్చే వాళ్ళు ఉండరు. మీరు అన్నట్టు కమరావతి రాజకీయంగా ఎవడో సపోర్ట్ రారు, వీళ్ళ సహకారం తీసుకుంటాడు, ప్రతి ఓడు తీసుకుంటాడు. రాజకీయంగా సహకారంగా వచ్చేటప్పటికి ఏదో వంకటి తప్పించుకుంటారు. ఇది జరుగుతున్న కథ. సరే, వాళ్ళు బతుకాలు పోతారు, ఏదో గోల ఉంది, ఎవరితోటి విభేదాలు ఉండవండి. నిజంగానే చెప్పాలంటే ఎవరితోటి వైరం పెట్టుకునే అంత ఇది కూడా వాళ్ళు ఆ సమయాన్ని కూడా కేటాయించలేరు. వాళ్ళ పని అది చేసుకుని మనకి ఎందుకు వచ్చిన కూడా అని పోతారు. యాక్చువల్గా ఇది వాళ్ళ నైజం. ఎందుకంటే నాకు అమ్మను కాబట్టి చెప్తున్నాను, నేను అలాగే ఆలోచిస్తాను కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఆ వాళ్ళ కమ్మాన్ని దూరం చేయడం ప్రయత్నం ప్రజలు ఒప్పుకోలేదు. ప్రజలు తిరగబడ్డారు అతని మీద. 19లో అతను సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రిలైజ్ అయిపోయారు. ఎందుకంటే ఇలాంటి అరాచకవాదిని మనం సమర్థించామా, వీళ్ళు ఏం తప్పు చేశారు పాపం,
అనుకున్న భావనలోకి వచ్చారు. అందరూ కూడా రియలైజ్ అయ్యారు. వాళ్ళు అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి మతదానాలు కూడా సరే అయితే తెలుగుదేశాన్ని గెలిపిద్దాం అనుకున్నారు. గెలిపించారు ప్రజలందరూ. చంద్రబాబు గారు ఆ పార్టీ దాంతో వీళ్ళని అటాచ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కమ్మారికి అందరూ సమాజం కలిసికట్టుగా వచ్చి దన్నుగా నిలబడి మద్దతు ఇచ్చినట్టే. అలాగే కమ్మారు కూడా చాలా సంతోషించారు. మోహన్లాల్ బాబు సమాజం మనల్ని ఆదరించిందని వాళ్ళు కూడా విశ్వాసంగా ఉన్నారు. ఇక్కడ కాపులు కమ్మారు కలవటం అనేటువంటిది అంటే జనసేన టీడీపీ కలిసినంత మాత్రం కాపులు కమ్మారు కలిసినట్టు కాదు. వాళ్ళు అసలు ఎప్పుడు విడిపోయారు కొత్తగా కలవడానికి? వాళ్ళు ఎప్పుడు విడిపోయలేరు. తెలియక వీళ్ళందరూ మాట్లాడతారు కానీ విడిపోవడం అంటే అంబటి రాంబాబు నేను లేదా అంబటి రాంబాబు ఇంకొక కమ్మారో లేదా ఇంకోటి ఒక ఇద్దరు కొట్టుకుంటూ వ్యక్తులు ఆ 10 మంది ఈ 10 ఆ 10 మంది మంది వేరే. అది అంతేగాని ఆ సామాజిక వర్గంలో అన్ని చోట్ల కలిసి ఉన్న చోట ఒకే గ్రామంలో కమ్మ కాపు ఉన్న చోట వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. కలిసిమెలిసి సమాజంలో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. మీకు ఇలా నిత్యం కొట్టుకు చేస్తుంటే ఏం బతుకుతారండి? ఎవడు బతకగలడం? అందులో పొద్దునైతే మొహమొహాలు చూసిన ప్రాంతాలు అవన్నీ. ఇలాంటి పనికిమాలలో జగన్ రెడ్డి లాంటి వచ్చి చిచ్చు పెడదామని ట్రై చేస్తాడు అంతే తప్ప అది ఫలించదు. కానీ వినటానికి చూడటానికి అసహ్యమేస్తుంది. ఇప్పుడు పదే ఇప్పుడు కాపులు అందరూ కూడా చాలా నా మిత్రులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏమంటారు చాలా న్యూసెన్స్ కింద ఉందా ప్రతిదానికి కాపులు క్వాలిటీ బాబు మాకు మా మీద పడి చేస్తున్నారు ఎదవాలని తిట్టుకుంటున్నారు వాళ్ళు. అవును, అది ప్రతిదానికి కొంతమంది మేము నాయకులు వచ్చేస్తారు లేకపోతే ఇంకోళ్ళు ప్రతి అడ్డమైన వాడిని వెనకేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏంటంటే ఇది అలా క్రిమినల్స్ని మాకు ఓన్ చేసుకోవడం ఏంటి? మాకు అసలు ఏ విషయమైనా సరే మాకేంటి సంబంధం అన్నట్టుగా చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. గతంలో అంటే పార్టీలకి అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఆ కాపు నాయకులు పెద్దలు ఏ కులమైనా ఖండించేవాడు ఎవడు అంటారు మాట్లాడుతుంటే. మీకు అలా కదండి. ఇప్పుడు కాపులు ఒకటే ఉన్నారా సమాజంలో? మిగతా మంది ఉన్నారు కదా. వాడి ఉద్దేశం అదే జగన్మోహన్ రెడ్డిది. ఇలా పదే వాళ్ళ పేరు పెట్టి పిలిచి వాళ్ళంటే మిగతా సమాజానికి లాస్ట్ టైం కమ్మారనేసాడు స్కెచ్. ఈసారి ఆ ఏళ్ళని దూరం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. 19లో కమ్మారిని దూరం చేసి కమ్మారిని కార్నర్ చేసి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కాపుల మీద టార్గెట్ చేశాడు. కాపులను టార్గెట్ చేసి కాపులు మిగతా సమాజానికి దూరం చేయడం ప్రయత్నం. దూరం ఎందుకు అవుతారు అనుకుంటున్నారు? పొద్దున్న లేచి శాంతం దాకా కాపులు కనబడితే జనాలు కదా ఏటా అనుకుంటారు కదా. ప్రతిరోజు ఎవరో ఇల్లేనా గొప్ప ఇంకెవరు లేరా ప్రొజెక్ట్ చేసేది కూడా ఈ రకమైన ఆలోచనలు కొద్దిమంది తప్పులు చేసినాడు. పైగా వీళ్ళు సమర్థించి ఇది కాపులందరూ కూడా క్రిమినల్స్ని సమర్థిస్తారు అన్న లెక్కలో తీసుకొస్తున్నాడు అతను. మీకు అదేమవుతుందండి? మిగతా సమాజంలో అతను కమ్మకే కాపుకి పెట్టాలని చూసాడండి, కమ్మకే దళితులకి మధ్య పెట్టాలని చూసాడండి, కాపులకి దళితులకి మధ్య పెట్టాలని చూసాడండి. ఏమీ సక్సెస్ అవ్వాల. ఇక కాపులు పెడుతున్నాడు. ఇప్పుడు అందులో మళ్ళీ వైసీపీ కాపులు అందరూ మేము మీటింగ్ పెట్టుకుంటాం, మేము ఏం చేయాలో చేస్తాం. ఏం చేస్తారు? అసలు వైసీపీ అంటే దరిద్రం. ఇక మళ్ళీ ఆ పార్టీ తరఫున మీరు అందరూ ఏ రకం పెట్టుకున్నా ఎంత కొమ్ములు తిరిగినోడైనా సరే మటాష్ అయిపోవాల్సిందే. వైసీపీతో అంటకాగి ముద్రగడ పద్మనాభం లాంటి వాడే ఈ స్థితికి వచ్చాడు అడ్రస్ లేకుండా. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీరు ధర్మం వైపు ఉన్నంతసేపు మీకు రక్షణ ఉంటుంది, మీకు వాల్యూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి కోసం పనిచేశారనుకోండి, ఎంత గొప్ప కులం, ఎంత మెజారిటీ కులమైనా, ఎంత పవర్ఫుల్ వాళ్ళైనా ఎందుకు ఆ దొంగల ముఠాలు కలిసిపోతారు. ఇప్పుడు నేను పంతం నానాజీ గారు మాట్లాడాడు, మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది కాపులందరూ హర్షిస్తున్నారు. ఆయన ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా పరిణితి చెంది చాలా నిజాయితీగా ఆనెస్ట్గా బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి వస్తున్నాయన్న మాటలు. ఇక పంతం నానాజీ గారు అటు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాట నేను దాదాపు 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం చెప్పాను. జగన్మోహన్ రెడ్డిని నీ కులకోట వదిలి బయటికి రా, నువ్వు అక్కడ కాదు పోటీ చేయటం, నువ్వు రా మంగళగిరిలో చేయి, విజయవాడలో చేయి, రాయమండ్రిలో చేయి, మా కాకినాడలో చేయి, లేదా వైజాగ్లో చేయి, శ్రీకాకుళంలో చేయి, నీ దమ్ముండి అక్కడికి వచ్చి నిలబడు. నువ్వు పూలు అంటాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళాడు, కుప్పంలో చేయడానికి ఏం సంబంధం? అక్కడ ఆ ఏరియాకి బాలకృష్ణ గారు హిందూపురానికి ఏం సంబంధం? పుట్టినూరు అదేమన్నా. మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడు, లేకపోతే భీమవరం పోటీ చేయడు. గెలిచిన వాడినా నువ్వు రా, ఒకసారి నీ దమ్మేటి తెలుస్తుంది, నువ్వు బయటికి రా. వచ్చి విజయమ్మను ఓడిపించుకున్నాడు. అదే ఇంకా అది అప్పుతాడు. మళ్ళీ రా, ఇంక మళ్ళీ అడిగెడతానికి లేదా వద్దుడు వచ్చి రమ్మనండి. ఇప్పుడైతే రమ్మనండి, బై ఎలక్షన్ రమ్మనండి. అడగకుండా అసలు మొన్న ఎలక్షన్లోనే నువ్వు వచ్చి ఉండి నీ దమ్మేటి తెలిసేది. అదే మాట చెప్పాడు పంతం నానాజీ బ్రహ్మాండం చెప్పాడు. కొంచెం అభ్యంతరకరమైన పదాలు వాడినా ఆ అభ్యంతరకరమైన పదానికి నిజంగా అతను అర్థం తేలాక వాడాడు. అందరూ వాడుగ్గా వాడతారు మనవాళ్ళు. ఆ మాటకు వస్తే మరి ఇతను లకారాలు వాడాడు చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి
మీరు మూసుకోండి వీళ్ళు మూసుకుంటాడు. దాని గురించి ఎక్కువ worry అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా ఒకటి కాపుల్లో కాపులు పెడితే వాళ్ళ ఈ ట్రాప్లో పడిపోయేంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. వాళ్ళు బాగా చదువుకున్నారు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి మోతుబరులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, సినిమా తారలు ఉన్నారు, అన్ని రకాల అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీలాంటి పొట్ట కొత్త అక్షముకు రానోడు ఏదో స్కెచ్ చేస్తా స్కెచ్లో పడిపోరాళ్ళు ఏమని నూతిలో కప్పలాగా. ఇప్పుడు ఇలా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు అందరూ కూడా దోళ కాసుకుని బ్యాచ్లు కొన్ని ఉన్నాయి ఏంటండి. కాబట్టి ఏమి వాళ్ళు ఏం కాపులు అంటే వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. మా మెట్ట ప్రాంతం కాపులు ఒకసారి చూడండి వెళ్ళి ఎంత రాయల్గా ఉంటారో. కొంతమంది ఎవడన్నా మాట్లాడినా కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఈ ట్రాప్లో అసలు పడరు. కాబట్టి ఎక్కువ worry అవ్వాల్సిన అవసరం లేదండి. అర్థమైందండి. కాబట్టి నీ దోళ కాసుకుని బ్యాచ్ చెప్తే అంత ట్రాప్లో పడే అంత సీన్ ఏం లేదు అక్కడ. అదండి. జగన్మోహన్ రెడ్డి బావిలో కప్పలాగా బెకబెకలాడితే ఇక్కడ కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో విచ్ఛిన్నం సృష్టించే అవకాశం లేదని, గొడ్డను కాసుకునే 9-10 మందో వచ్చి కుల సంఘాల మీటింగ్లు పెడితే ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం లేదంటూ విశ్లేషించిన అడుసుమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.